మాచర్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పులిహరి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైన వెంటనే వైసీపీ పార్టీ నాయకులు తమ ఉనికి కాపాడుకునేందుకు హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతుల పేరు ఎత్తే అర్హత వైసీపీ నాయకులకు ఉందా అంటూ ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలు అధికారం అనే మత్తులో ఉండి ఏ పరిపాలన చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించారని అన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టి మాచర్ల నియోజకవర్గంలో తడులు కొట్టి మీసాలు తిప్పి వరికి పూడిసేలా ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఓట్లు అడుగుతాను అన్న మాజీ ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేశారనే కక్షతో ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ అనే పేరు పెట్టుకొని సరిగా పార్టీ పేరు కూడా చెప్పుకోలేని మీ పార్టీ గత 5 సంవత్సరాలు అధికార మదంతో అధికారం అనే మత్తులో ఏ పరిపాలన చేస్తున్నామో కూడా తెలియకుండా చేసి రాష్ట్రానికి ఉపయోగపడే పోలవరాన్ని నాశనం చేసి రైతులను ఇబ్బంది పెట్టి అలాగే మాచర్ల నియోజకవర్గంలో శపథాలు చేసి తొడలగొట్టి వరకపొడి శిల పూర్తి చేస్తేనే ఓట్లు అడుగుతామని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే లోకల్ బాడీ ఎలక్షన్లలో తనకి వ్యతిరేకంగా నామినేషన్ వేసి పోటీ చేశారని ధర్మవరం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా ఆపేశారు. పనులు మొత్తం ఆగిపోయింది. దానికి కారణం మీకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి పోటీ చేశారని. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోయి ఈరోజు రైతుల గురించి మాట్లాడతారు. అసలు రైతులు గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తా ఉంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే సిద్ధమని అదని ఇదని తెగ మీటింగ్లు పెట్టారు. బటన్ నొక్కడానికి ఒకటి మీటింగ్. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రతి నియోజకవర్గంలో కరెంటు తీసేస్తారు. ఎందుకంటే ఈయన మొహం చూడటానికి ఎవరు రారు. రైతులకి కరెంటు తీస్తే పొలాలకు పోరు, నా మీటింగ్ వస్తారని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నా పంటలు ఎండిపోతున్నా సరే పొలాలకి 3 ఫేజ్ కరెంటు తీసి మీటింగుల్లో పెట్టుకున్నది వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీని అధపాతాళానికి తొక్కుతా ఉన్నారు, తొక్కి చూపించారు. 11 సీట్లకి పరిమితం చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట చెప్పారు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చేస్తే కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు, ఈ వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని త్వరలో అదే జరగబోతా ఉంది. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేసి రైతుల సమస్యలు తీర్చి రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని ఒక యజ్ఞం చేస్తూ ఉంటే ఈరోజు వచ్చి చిల్లర రాజకీయాలు, టైంపాస్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. మన స్టేట్లో ఏ నియోజకవర్గంలో కౌలు రైతులు ఎంతమంది చనిపోలేదు. అంతెందుకు నీ సొంత మండలం వెల్దుర్తిలో 17 మంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ పార్టీలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు. ఇంత చేసి ఈరోజు నిద్రపోతా 6 నెలలు కుంభకర్ణుడి నిద్రపోయినట్టు పోయి ఈరోజు వచ్చి రైతుల గురించి మేము పోరాటం చేస్తాం, ధర్నా చేస్తామంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలా పరిపాలన చేసిన ఆ ప్రభుత్వం ఎక్కడ? ఈరోజు ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతుల కోసం కష్టపడుతున్న ఈ ప్రభుత్వం ఎక్కడ? ప్రజలారా మీ అందరూ గుర్తించి ఈ యొక్క వైసీపీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రజలు లేరు. ముందు కూడా ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలని ఏకైక లక్ష్యంతో వెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.